డీటెయిల్స్ చూస్తే విజయవాడలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం మొదలైంది. టీడీపీ రెండేళ్ల పాలన వైఫల్యాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఇప్పుడు ఆ సమావేశంలో జగన్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. సమాప్తి చేస్తాను. అందరూ కూడా చివరిదాకా ఉండవలసిందిగా కోరుతా ఉన్నా. భోజనాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. మధ్యాహ్నం భోజనం టైంలో వర్కింగ్ లంచ్ కార్యక్రమాన్ని పెట్టాం. కాబట్టి ప్రోగ్రాం ఒకవైపున జరుగుతూ ఉంటుంది. కొంతమంది అప్పుడప్పుడు పోయి భోజనం చేసుకొని వచ్చి మళ్ళీ భోజనం చేసుకొని రావడం, మళ్ళీ వెనక్కి కూర్చోవడం, మళ్ళీ పూర్తిగా సమావేశంలో అందరూ మాట్లాడుతూ ఉన్న విషయాల మీదనే ఎక్కువ ధ్యాస పెట్టవలసిందిగా సవినీయంగా కోరుతూ ప్రార్థనను మొదలు పెట్టవలసిందిగా సవినీయంగా కోరుతున్నాను. ఇప్పుడు మన ప్రీతమ నాయకుడు ఏడుకొండల వాణి ఆశీస్సులు పుష్కరంగా కలిగిన మాజీ టీటీడీ చైర్మన్, మాజీ శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి గారు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మన నాయకుల ఆదేశాల మేరకు మన ప్రీతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నాడు ప్రారంభించదలుచుకున్నామో దాని గురించి కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇక అంతకుముందు విజయవాడలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం ఆ పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించింది. బందరు రోడ్లో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. నవనిర్మాణ దీక్ష సందర్భంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అలాగే ఉంచిన అధికారులు తమ పార్టీ బ్యానర్లను, ఫ్లెక్సీలను తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే దానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఫ్లెక్సీలు పెట్టుకుంటే వాటిని కూడా ఇంకా కార్యక్రమం మొదలు కాకముందే తొలగించే సంఘటన చూస్తుంటే ఈరోజు మరి ప్రజలు తిరగబడే పరిస్థితి ఉంది. చంద్రబాబు ఇలాంటి దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే మరి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మరి ఈరోజు విజయవాడలో మరి తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కూడా అనేకమైన పార్టీలు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అటు కమ్యూనిస్టులు కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ చేస్తున్నటువంటి ఈ విధానాన్ని ఎవరూ సమర్థించరు. మరి వారికి రాబోయే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నీచమైన, నికృష్టమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ రాష్ట్రం అందరిది, ఏ ఒక్కరి తాత సొత్తు కాదు. కానీ చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తన తాత నుంచి వచ్చిన జాగీరులాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈరోజు మా ప్రతిపక్ష నాయకుడు వచ్చినాడు, ఇక్కడ కార్యక్రమం ఉంది, కానీ కార్యక్రమానికన్నా ముందునే ఫ్లెక్సీలు తొలగిస్తున్నాడు అని అంటే ఎంత కుతంత్రం, ఎంత కుట్ర, ఎంత ద్వేషం అర్థమవుతా ఉంది. కాబట్టి ద్వేష రాజకీయాలు, కుట్ర రాజకీయాలు వచ్చి సరైన పాలన అందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వదిలిపెట్టకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతుందని చెప్తా ఉన్నాము.